పుష్ప ది రూల్ అరాచకం అంటే పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నేను సంధ్యా 70mm అయితే సినిమా చూశాను. అల్లు అర్జున్ గారు కూడా వచ్చారు అండ్ ఆయన పైన కూర్చున్నారు, నేను కొద్దిగా ముందర కూర్చున్నాను. బట్ సినిమా గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ భయ్య. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా లాగి ఉన్నప్పటికీ అంటే కథ ప్రకారం మనం చూసుకున్నట్టయితే లైట్గా ఎక్కడో ఒక చోట లాగి ఉన్నట్టయితే అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చే సీక్వెన్స్లో అమ్మోడి జాతర, గంగమ్మ జాతర 18 నిమిషాలు ఉంటుంది భయ్యా. ఒక సాంగు, ఒక ఫైటు, ఇంకొక సీక్వెన్స్ ఉంటుంది. మెంటల్ మాస్ అనిపిస్తుంది. అంటే పుష్ప అంటే ఫైర్ అనుకున్నానంటే కాదు, వైల్డ్ ఫైర్. సో ఏంటిరా బాబు వైల్డ్ ఫైరు, ఏంటి వైల్డ్ ఫైరు? ఫైర్ చూసాం కదా, మరి వైల్డ్ ఫైర్ అయిందా నేను అనుకున్నా. కానీ వైల్డ్ ఫైర్ కాదు, దాన్ని నమ్మ మొగుడు అనుకోవచ్చు. అసలు అల్లు అర్జున్ గారు సీరియస్లీ చెప్తున్నానండి, మీకు పుష్ప వన్కు నేషనల్ అవార్డు చాలామంది ఎందుకు వచ్చింది ఇది అది అది ఇది అన్నారు కదా, మీకే రావాలండి. అసలు ఏం క్యారెక్టరైజేషన్ అండి అసలు. అబ్బా గంగమ్మ క్యారెక్టర్ ఏంది, ఆ వేషం ఏంది, అసలు ఆ మేకప్ ఏంటి, అసలు సీరియస్లీ గూజ్ బంప్స్. అసలు కల్కి సినిమా వచ్చినప్పుడు నీకు ఎంత హ్యాపీగా క్లైమాక్స్ సీన్లో ఎంత బాగా ఫీల్ అయ్యానో, దేవర అండర్ వాటర్ సీక్వెన్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, ఈ సినిమా క్లైమాక్స్ అండ్ ఈ గంగమ్మ సీక్వెన్స్ చూసినప్పుడు అయితే నాకైతే మెంటల్ ఎక్కిపోయింది. బట్ సీరియస్లీ చెప్తున్నా, అల్లు అర్జున్ గారు నా వెనక కూర్చున్నారు, నేను ముందు కూర్చున్నాను. సీరియస్లీ చెప్తున్నా, దొరకలేదు కానీ ఆయన ఉంటే గట్టి హక్ చేసుకుందాం అనుకున్నా భయ్య. కానీ ఎప్పుడు ఒకసారి మాత్రం పక్కా హక్ చేసుకుంటా. ఈసారి నేషనల్ వైడ్గా అల్లు అర్జున్ అన్న మాట ఒక భూకంపం అనుకోండి. హైదరాబాద్లో నిన్న భూకంపం వచ్చింది, ఈరోజు పుష్ప అనే భూకంపం వచ్చింది అనుకోండి. బట్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన సినిమాలు మాదిరే చూద్దాం, సినిమాలను ఎంకరేజ్ చేద్దాం, తెలుగు స్థాయిని పై స్థాయికి తీసుకెళ్దాం, కాళ్ళు ఎగిరేసుకొని తిరుగుదాం. మా వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.